వైసీపీ అధినేత బెంగళూరులో ఉన్నారు. కానీ ఆయన ఆలోచనలన్నీ ఏపీలో భవిష్యత్తు రాజకీయాల మీద సీరియస్గా సాగుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు పార్టీని పటిష్టం చేసుకోవడం, ఇంకోవైపు అధికార కూటమి జోరుని తట్టుకొని వైసీపీని నైతికంగా నిలబెట్టడం, రానున్న 3 ఏళ్లలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహరచన చేయడం, ఇలా జగన్ అనేక విధాలుగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. కొత్త ఏడాదిగా 2026 వచ్చేసింది. జగన్ ఈ ఏడాది జనంలోకి రావాలని చూస్తున్నారు. జిల్లాల టూర్లకు ఆయన ప్లాన్ చేశారు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత జగన్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేస్తారని తెలుస్తోంది. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో జగన్ పర్యటనలు ఉంటాయి. ఇవన్నీ 6 నెలల పాటు నిరాటకంగా కొనసాగుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత పార్టీలో సమూలమైన మార్పులు కూడా ఉంటాయని సమాచారం. అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చిన నివేదికలు, తాను స్వయంగా జిల్లాలలో పర్యటించినప్పుడు అందించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా నియోజకవర్గాల్లో భారీ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. వైసీపీ అధినేత 2027లో భారీ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ప్రథమార్థం నుంచే ఆయన పాదయాత్రలో ఉంటారని తెలుస్తోంది. సరిగ్గా అప్పటికి 10 ఏళ్ల క్రితం 2017లో నవంబర్ 6న పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అది 2019లో అధికారాన్ని అందించింది. బంపర్ విక్టరీని కూడా కట్టబెట్టింది. దాంతో అదే సెంటిమెంట్ని కంటిన్యూ చేయాలని 2027 ఇయర్ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అప్పుడు నవంబర్ అయితే ఈసారి మరో 8 నెలల ముందు, అంటే ఫిబ్రవరి లేదా మార్చి నుంచే భారీ పాదయాత్ర సాగుతుందని చెబుతున్నారు. దానికి కారణం ఈసారి ఏకంగా 5,000 కిలోమీటర్ల టార్గెట్ని పెట్టుకొని జగన్ పాదాలు కదుపుతున్నారు. దాంతో 2029 మొదటికల్లా పాదయాత్ర పూర్తి చేసుకోవడానికి ఈ ప్రిపరేషన్ ఉండాలని భావిస్తున్నారట. ఈసారి పాదయాత్ర ఏకంగా 24 నెలల పాటు ఉండే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు. అయితే గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పార్టీని చూసుకునేవారు. వారు కుటుంబ సభ్యులు కాబట్టి కడు నమ్మకంగా ఉండేవారు. జగన్ పాదయాత్ర పేరుతో రోడ్డు మీద ఉంటే పార్టీని పూర్తి స్థాయిలో ఆ ఇద్దరు కనిపెట్టుకొని ఉండేవారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. తల్లి విజయమ్మ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారి లోటు అయితే వైసీపీలో ఎప్పుడూ ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తోందని అంటున్నారు. జగన్ అయితే తన సతీమణి భారతిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారట. ఆమె కనుక పార్టీ వ్యవహారాలు చూసుకుంటుంటే తాను పాదయాత్రలో బిజీగా ఉన్న ఢోకా ఉండదని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆమెను తీసుకొని రావాలా వద్దా అన్నది ఒక సందేహంగా ఉన్నా అనివార్యంగా కనిపిస్తోంది. కాబట్టి తప్పనిసరిగా భారతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని పార్టీలో చర్చ అయితే జోరుగా నడుస్తోంది. మరి భారతి కనుక రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి పూర్తిగా పార్టీ వ్యవహారాలు అవగాహన చేసుకోవాలి అంటే దానికి 2026 సరైన సమయమని అంటున్నారు. సో ఈ ఏడాది ఆ ప్రకటన ఉండే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉంది అనేది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.